అన్న నమస్తే అన్న. నమస్తే. ఇవాళ కవితమ్మ ఇచ్చిన మాటలు మరి మీకు ఏమనిపిస్తుంది, మీకోసం నిలబడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో ఉద్యోగుల కల్పనకు కానీ ఇక్కడున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుకు కానీ నిర్ణయించే ఏకైక కంపెనీ సింగరేణి. అలాంటి కంపెనీలో రాచరిక పాలన కొనసాగుతూ గెలిచిన సంఘాలు మేనేజ్మెంట్కు తొత్తులుగా మారి గవర్నమెంట్కు వంత పాడుతూ కార్మికుల శ్రేయస్సు మార్చారు. సో ఈ తరుణంలో మేడం ఒక అడుగు ముందుకేసి నేను కార్మిక గళంగా ఉంటా అనేసి ముందుకొచ్చి ఈరోజు కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి హెచ్ఎంఎస్తో కలిసి నడవడం జరుగుతుంది. మేడం గతంలో ఉన్న సంఘంతో ఉన్నప్పుడు కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు ఈరోజు కార్మికులకు మంచిగా అందుబాటులో వచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది కంటిన్యూ అవ్వాలి అన్నా సరే, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు రావాలి అన్నా సరే మేడం గారికి చేయూతనివ్వాలి, అందరూ తగినంత సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం. ఇవాళ మాట్లాడిన మాటలకి ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ధర్నా కూర్చుంటానంటుంది కార్మికుల కోసం. మీకు ఏమనిపిస్తుంది అని, ఒకవేళ మద్దతుగా ఉండబోతారా? ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపు సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడు దిగిపోయే కార్మికులు ఒక 6-7 వేల మంది పైన దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళందరి కోసం మేడం చేపట్టే దీక్ష ఏదైతే ఉందో కంపెనీలో రానున్న కాలంలో వచ్చే మిగతా ఎంప్లాయీస్కి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కార్మికుల లోకమంతా కూడా మేడం గారికి సపోర్ట్గా నిలబడి వారి ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్మికులకు సంక్షేమ కార్యక్రమం కోసం ఫైట్ చేస్తున్నారో దానికి అండగా నిలబడడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. 20 తారీఖు పెద్ద గర్జించబోతురా ప్రభుత్వం మీద? తప్పకుండా మేము మేనేజ్మెంట్కి ఏ రకంగా అయితే మేము హెచ్చరిక చేశామో 20 తారీఖు లోపు మెడికల్ బోర్డు అనేది కండక్ట్ చేయకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వానికి గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు బుద్ధి చెప్పే విధంగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కార్మిక లోకమంతా టీఆర్ఎస్ మీద విసిగెత్తి వేసారి ఆ కార్మిక సంఘాన్ని మరి వాళ్ళ పార్టీని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపడితే మన సంక్షేమ కార్యక్రమాలు కానీ మన భవిష్యత్తు కానీ మేలుగా ఉంటుందని ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఈ సంఘాలను గెలిపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఈ సంఘాల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. 2 సంవత్సరాలైంది గెలిచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేకపోయారు. పైగా ఈ కొత్తగూడెం ఏరియాలో నాయకులు చేయబట్టి కార్మికులకు దాదాపు 15 రకాల ఫెసిలిటీస్ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేశారు. మరి ఇలాంటి సంఘాలను బుద్ధి చెప్పడానికి హెచ్ఎంఎస్తో కలిసి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. నమస్తే, ఏం పేరు నీది? నాగార్జున. ఎన్ని దినాలైంది ఇంట్లో చేరి? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఏరినావు కదా, ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయి మీకు? ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్గా జనరల్ అసిస్టెంట్స్ సర్క్యులర్ ఇచ్చి క్యాన్సిల్ చేసేసారు. వెబ్ కౌన్సిలింగ్ కూడా పోయింది. మాకు అర్జెంట్గా ఏం కావాలంటే జనరల్ అసిస్టెంట్స్ 220 పోస్టులు కొత్తడంలోనే ఫిల్ చేయాలి. ఇక్కడ ఓసీలో ఉన్నాయి వికేసం అని. దానికోసమనే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కానీ దాన్ని ఇక్కడ రాజకీయ జోక్యం వలన ఆ పోస్టులు క్యాన్సిల్ అయింది. వెబ్ కౌన్సిలింగ్ కూడా పోయింది. మరి 250 పోస్టులు హెచ్ఎంఎస్ ఇప్పించగలుగుతుందా? ఈరోజు కవితమ్మ మాట ఇచ్చింది కదా, మరి నిలబడి మీరు విన్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అడిగిన మేడం కూడా అడిగితే చూద్దాం అని చెప్పింది. చేయకపోతే కూడా నిరాహార దీక్ష కూడా కూర్చుంటుందంట. ఆ రోజు మీరు కూర్చుంటారా? ఆ రోజు మేము కూర్చుంటాం. వెనకాల ఉంటారా? ఎందుకంటే మాకు ఈ సమస్య మేము తీరాలి ఇక్కడ, దానికోసం కూర్చుంటాం, చేద్దాం. ఈరోజు ఇచ్చిన మాట్లాడిన మాటలకు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం అయితే నమ్మకం కలిగింది. ఇక్కడ ఓట్లు పడాలంటే మాత్రం ఆ సమస్య తీరాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్ అసిస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఓట్ల వల్ల ఇక్కడ ఏమన్నా ఉపయోగం ఉంటుంది. దానికోసం మరి మీరు పోరాడుతానంటే మనం వెనకాల మేము ఉంటాం. కవితమ్మ పోరాటం చేస్తే కవితమ్మ వెనకాల బరాబర్ నిలబడతారంట అన్నలు. మరి 20 తారీఖు సిద్ధంగా ఉంటారన్న? ఉంటాం మేడం. అధికారం స్పందించకపోతే 20 తారీఖు చలో ఇక ధర్నా కూర్చుంటారంట అన్నలు. అన్న నీ పేరేం పేరు? నాగార్జున. నాగార్జున ముందంజలు ఉంటాడు.